హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కి ఏమో నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయనతో నేను మాట్లాడి హెల్ప్ తీసుకుంటాను అని అంటూ అక్కి పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తుంది. చేయగానే ఇక అప్పుడే హలో అని చెప్పి అనగానే, అంకుల్ నేను ఆకాంక్ష వర్తన్ని అని అంటూ చెప్పగానే, హాయమ్మ ఎలా ఉన్నావు అని అంటూ చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది, కలుస్తాను వచ్చి అని చెప్పవు, ఇంకా ఇంతవరకు రాలేదు అంటే లిటిల్ బిట్ బిజీగా ఉన్నాను అంకుల్, అందుకనే రాలేకపోయాను అని అంటూ అక్కి చెప్తూ ఉంటుంది. అవునా అని అంటూ కొంచెం సేపు మాట్లాడిన తర్వాత అక్కి ఇలా అడుగుతూ ఉంటుంది, మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి, అందుకే కాల్ చేశాను అని అక్కి చెప్పగానే ఇక అప్పుడే ఇలా అంటాడు. అవునా, ఏంటా ఫేవర్ అని అడుగుతాడు. ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు సిటీలో చాలామంది అమ్మాయిని కిడ్నాప్ అది జరుగుతుంది కదా అంకుల్ అంటే, అవునమ్మా అది చాలా తలనొప్పి అయిపోయింది, ఇప్పుడు చాలా 2 days నుంచి చాలా డిస్టర్బెన్స్గా ఉంది కూడా అని అంటూ చెప్పగానే, అందులో మాకు తెలిసిన అమ్మాయి చాలా దగ్గర అమ్మాయి ఉంది అని అంటూ చెప్పగానే, అవునా అని అంటూ అంటాడు. అప్పుడు అక్కి అంటుంది, అవును ఆ అమ్మాయి కోసం ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు, అయితే మాకు బాగా కావాల్సిన వాళ్ళు, అందుకే మీ నుంచి ఏమైనా హెల్ప్ తీసుకుందామని నేను కాల్ చేశాను అని అంటూ చెప్పగానే అప్పుడే ఆఫీసర్ ఇలా అంటాడు, సరే అమ్మా, ఆ అమ్మాయి కాదు అందరు అమ్మాయిని కాపాడాలని మేము కూడా 2 days నుంచి చాలా కష్టపడుతున్నాం, ఆ విషయం గురించి మీకు తెలిసే ఉంటుంది అంటే, తెలుసు, కానీ మీరు ఒక్కరే కాకుండా మేము కూడా మీకు తోడుగా ఉండి హెల్ప్ చేద్దాము అనుకుంటున్నాం, మేము కూడా వెతకాలి అనుకుంటున్నాం, అందుకోసము మాకు మీరు సహాయం చేయాలి అంకుల్ అని అంటే, సరే అమ్మా, ఇలా మీరు కూడా ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా ఈజీగా పని అయిపోతుంది అని అంటూ చెప్తాడు. అప్పుడు అక్కి సరే అంకుల్ అని అంటూ, ఇంకా మీరు వెళ్ళండి స్టేషన్కి, నేను చెప్తాను అనేసి మాట్లాడతాడు. ఇక అప్పుడే అక్కిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ, మా కోసం నువ్వు ఇంత చేస్తున్నావు అని అంటూ శంకర్ అంటే, ఇక అప్పుడు అను కూడా థ్యాంక్స్ అక్కి అని అంటే, అయ్యో మీరు నాకు కావాల్సిన వాళ్ళు, మీకు కాకుండా నేను ఇంకెవరికి హెల్ప్ చేస్తాను, తను కూడా నాకు కావాల్సిన అమ్మాయే కదా, అందుకనే నేను హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అంతే, మీరు ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మనం ఫస్ట్ సంధ్యని వెతకాలి అని అంటూ అక్కి అంటుంది. అప్పుడే యాదగిరి అక్కడే ఉండటంతో యాదగిరితో చెప్తారు, యాదగిరి నువ్వు అలా వెళ్ళి చూడు అని జెండే ప్లాన్ చెప్తాడు. అప్పుడు యాదగిరి సరే అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు మనందరం కలిసి స్టేషన్కి వెళ్దామంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళకి కూడా చెప్తాడు, మీరు కూడా ఇలా వెళ్ళండిరా, వెళ్ళి వెతకండి అని అంటూ చెప్తే, సరే అన్నయ్య అని అంటూ వాళ్ళు కూడా వెళ్తారు. ఇక వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి ఆర్య అలాగే సండే ఇద్దరు వెళ్దాము అనుకుంటూ ఉంటే, అను అంటుంది, నేను కూడా వస్తాను శంకర్ గారు అని అంటూ అనేసరికి అప్పుడు గౌరీ గారు, మీరు ఉండండి, మీరు ఎందుకు స్ట్రెయిన్ అవుతారు, శ్రావణి ఒకతే ఉంటుంది కదా అంటే, అప్పుడు అను అంటుంది, లేదు నేను వస్తానండి, ప్లీజ్ మేడంతో నేను మాట్లాడతాను అని అను చెప్పగానే, సరే రండి మరి అని అంటూ చెప్తూ శ్రావణికి నువ్వు కొంచెం తోడుగా ఉండరా అని ఆర్య పెద్ద తమ్ముడికి చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళంతా. అప్పుడు శ్రావణి ఏడుస్తూ ఉంటే ఇంకా అతను ఓదారుస్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పటికి పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటుంది, ఫోన్ పెట్టేశాక, ఏంటి పెద్ద సార్తో ఫోన్ చేపిస్తున్నారా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ అనగానే, ఇక అయ్యో అది కాదు మేడం, మీరు తప్పుగా అనుకోవద్దు, మీకు హెల్ప్ చేద్దామని మా వంతు ప్రయత్నం మేము చేద్దామని, మీ హెల్ప్ మాకు కూడా కావాలి కదా మేడం, అందుకనే అడిగామే తప్ప మీరు చేయలేరు అని కాదు మా ఉద్దేశం అని అంటే, మీరు ఇది ఏమైనా చిన్న కేసు అనుకుంటున్నారా, అసలు అక్కడ ఉన్నది ఎవరు తెలుసా, మాఫియా గ్యాంగ్, వాళ్ళతో మీరు ఎలా చేయగలరు, మా వల్లే కావట్లేదు, ఇక్కడ 2 రోజుల నుంచి తలలు పట్టుకుంటున్నాం, మా వల్లే అవ్వట్లేదు, మీరేం చేద్దామని అని సీరియస్ అవుతుంది. మేడం ప్లీజ్ మేడం సీరియస్ అవ్వద్దు, మా అమ్మాయి కనిపించట్లేదని బాధ కూడా మాకు ఉంటుంది కదా, అందుకే ఆ వెతికే ప్రయత్నంలోనే మేం కూడా సహాయం చేయాలి, మీకు తోడుగా మాకు మీరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం అని అంటూ అనేసరికి, సరే సరే అని అంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే ఒక కానిస్టేబుల్ వాళ్ళ మాఫియా గ్యాంగ్కి సంబంధించిన వాడు ఉంటాడు. వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళనే చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఏం మాట్లాడుతున్నారని వింటూ ఉంటాడు. అప్పుడే ఆర్య ఇలా అంటాడు, అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో తెలుసుకోవాలి అంటే సిగ్నల్స్ క్రాస్ చేస్తారు కదా మేడం, ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ అయిన ప్లేస్ నుంచి ఇంకా వాళ్ళ సిగ్నల్స్ దగ్గరలోనే కట్ అయిపోయాయి, అంటే వాళ్ళు ఇదే సరౌండింగ్స్లో ఇక్కడ ఏరియాలోనే ఉండుంటారు మేడం అని అంటూ చెప్తాడు. అలా ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఆర్య ప్లాన్ అంతా విని ఒక్కసారిగా పోలీస్ ఆఫీసర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, వెరీ గుడ్ శంకర్, నువ్వు ఇంత బాగా చేస్తావని అనుకోలేదు, నీ గురించి తప్పుగా మాట్లాడాను, నువ్వు చాలా బాగా ప్లాన్ని వర్కౌట్ చేస్తున్నావు అని
అంటూ ఉంటే ఇక సరే మేడం మీరు ఆ సిగ్నల్స్ ఎక్కడ క్రాస్ అయ్యాయి ఎక్కడ ఎండ్ అయ్యాయి కొన్ని మాకు సీసీటీవీ ఫుటేజ్ అవి చూపిస్తే నేను కనుక్కుంటాను మేడం అని అంటూ ఆర్య అంటే సరే అని చెప్తాడు. ఇక అప్పుడే జెండే కూడా అంటాడు మా శంకర్ చాలా తెలివైన వాడు షర్టు నలగకుండా 100 మందిని ఒకేసారి కొట్టేస్తాడు అని అంటూ ఇలా గ్రేట్గా చెప్తాడు. ఇక అప్పుడు అను కూడా అలా చూస్తూ ఉంటుంది. సరే సరే నేను మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ నేను ఫార్వర్డ్ చేస్తాను శంకర్ మీరు వెళ్ళొచ్చు అని అంటే ఇంకా నేను సరే మేడం ప్రతిసారి అవసరం ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తాను అని అంటూ చెప్తే అక్కి కూడా ఇలా అంటుంది అవును మేడం మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలి అమ్మాయిలందరినీ కాపాడాలి అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళు అలా మాట్లాడుకున్నవన్నీ కానిస్టేబుల్ వినేసి బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడే ఆ మాఫియా గ్యాంగ్ అతను ఉంటాడు కదా అతను మెయిన్ అతనికి ఫోన్ చేసి సార్ మీ ప్లాన్ అంతా ఇక్కడ లీక్ అవుతుంది అంటే ఏం మాట్లాడుతున్నావురా అంటే పోలీస్ స్టేషన్కి ఎవడో శంకర్ అంట వచ్చాడు మీ ప్లాన్ మీరు అచ్చం ఎలా అనుకున్నారో అలాగే ఇక్కడ ప్రింట్ గుద్దినట్టు చెప్తున్నాడు వాడు మొత్తం ప్లాన్ని లీక్ చేసేసాడు అసలు మీరు అనుకున్నది సేమ్ యాజ్ టీజ్గా దింపేశాడు అయితే మీరు దొరికిపోయే ఛాన్స్ ఉంది సార్ అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అతను టెన్షన్ పడుతూ అవునా మరి ఇప్పుడు ఎలా మేము దొరికిపోతామా అని అంటూ ఉంటే అవును సార్ మీరు వెంటనే ఏదో ఒకటి చేయండి లేదంటే వాడు చెప్పిన ప్లాన్ ప్రకారంగా మిమ్మల్ని ఈజీగా పట్టేసుకుంటాడు అని అంటే ఎవరు వాడు అంటే ఏమో తెలియదు శంకర్ అంట అని చెప్పగానే సరే అని ఫోన్ పెట్టేసి చాలా కోపంగా చిరాగ్గా తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే రాకేష్ అక్కడికి వస్తాడు. ఏంటి ఏం జరిగింది అని అంటూ అనగానే ఎవడో శంకర్ అంట మొత్తం అంతా తెలిసిపోయిందంట వాడు నేను అనుకున్న ప్లాన్ మొత్తం వాడు చెప్పేశాడంట అని అనేసరికి రాకేష్ తిట్టుకుంటూ శంకర్ మళ్ళీ నా ప్లాన్కి అడ్డుపడుతున్నావా అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ శంకర్ వాడు ఎవరు ఈ సంధ్య కదా ఈ అమ్మాయి కదా ఆ అమ్మాయిని వదిలేస్తాను ఆ అమ్మాయిని వదిలేస్తే వాడి గొడవే ఉండదు కదా ఈ కిడ్నాప్స్ అన్నీ నేను ఈజీగా చేసుకోవచ్చు వాడు ఒక్కడి వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చింది అని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ రాకేష్ అంటాడు లేదు వదిలిపెట్టకూడదు అంటే ఏం మాట్లాడుతున్నావు చూడు రాకేష్ వాడు ఒక్కడే ఇంతమందిని ఆపేసేలాగా ఉన్నాడు ఆ అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేస్తే ఈ సమస్య ఇక్కడితో వాడితో ఆగిపోతుంది వాళ్ళు ఇంత సీరియస్గా ఎవరూ ఆలోచించరు కదా అని అనేసరికి లేదు నేను ప్లాన్ మార్చేస్తాను నువ్వు అనవసరంగా కంగారు పడకు అని అంటూ రాకేష్ అంటాడు. ఇక సరే నీకోసం నేను ఆగుతున్నాను 7 గంటల వరకు టైం ఇస్తున్నాను ఆ తర్వాత కూడా ఈ అమ్మాయి వల్ల డిస్టర్బెన్స్ అయిందంటే ఆ అమ్మాయిని వదిలేస్తాను నేను అని అంటూ లేదంటే వాడు చంపేయాలా అంటే ఇంకా చూడు నేను ప్లాన్ మారుస్తానన్నాను కదా కాస్త కూల్గా ఉండు అని రాకేష్ చెప్తాడు. ఇక అప్పుడే రాకేష్ తిట్టుకుంటూ ఉంటాడు శంకర్ నువ్వు మళ్ళీ అడ్డొస్తున్నావు నా ప్లాన్కి చూడు నేను ఏం చేస్తాను అని రాకేష్ సీరియస్గా తిట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక్కడేమో చాలా టెన్షన్ పడుతూ రాకేష్ వాళ్ళు చూస్తూ ఇంకా ఆలోచిస్తూ ఏం ప్లాన్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇక అంతలో రాకేష్ శంకర్ మనిషి వెహికల్ తీసుకెళ్తాడు కదా అతను వచ్చేసి ఇంకా వెంటనే బయట ఉంటాడు కార్ని క్లీన్ చేస్తూ ఉంటాడు వెహికల్ని. ఇక అప్పుడే ఫోన్ చేస్తారు ఆ వెహికల్ రెడీ అయిందా లేదా తెలుసుకోమని ఆ మాఫియా గ్యాంగ్ అతను చెప్పేసరికి ఇంకా అందులో ఒకడు ఫోన్ చేసి ఏయ్ వెహికల్ రెడీ అయిందా అని అంటే ఎప్పుడో రెడీ నీట్గా చేసి పెట్టాను మీరు సరుకు తీసుకొస్తే తీసుకెళ్ళటం ఒకటే ఉంటుంది అని అంటూ చెప్పేసరికి అయితే మీరు కొంచెం అడ్వాన్స్ కొడితే బాగుంటుంది నేను మా ఓనర్కి ఇవ్వాలి కదా అని అంటే సరే అయితే ఇచ్చేస్తాను ఎంత కావాలి అని అంటే 10,000 కొట్టు చూడు ట్యాంక్ ఫుల్గా నింపేశాను నేను మీరు బండి ఎక్కడ ఆపమన్నా కానీ ఆగకుండా రయ్యమని వెళ్ళిపోతుంది ఫ్లైట్లో వెళ్ళినట్టుంటుంది తెలుసా అని అంటే చెప్పేసరికి సరే సరుకు మేము తీసుకురావడానికి మనుషుల్ని పెట్టుకోవాలా అని అతనంటే లేదు మా మనుషులే ఉన్నారు మేమే మెయింటైన్ చేసుకుంటాం జస్ట్ నువ్వు తీసుకెళ్తే చాలు అని అంటే సరే మా బాస్ నెంబర్ ఇస్తాను ఆయన నెంబర్కి మీరు వాట్సాప్ డబ్బులు పంపించేసేయండి అని అంటే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత అను ఆర్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి వచ్చేస్తారు. అలా వచ్చి బైక్ మీద ఎక్కి ఆర్య ఇలా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నప్పుడే వెహికల్ తీసుకెళ్తాడు కదా డ్రైవర్ అతను ఫోన్ చేస్తాడు అన్న అని అంటే చెప్పరా అని అంటే అయితే నేను వెహికల్ తీసుకొచ్చాను కదా 10,000 అడ్వాన్స్ వాడు వేశాడో చూడన్నా అని అంటే చూసుకుని వచ్చాయిరా 10,000 అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి సరే అన్న మిగతా డబ్బులు వాడు మళ్ళీ వేస్తాడు నేను వెహికల్ తీసుకెళ్తున్నాను అంటే సరే వెనకాల తోడుగా వాడిని తీసుకెళ్ళు అని వేరే వాళ్ళని తీసుకెళ్ళమంటే లేదన్నా వాళ్ళ మనుషులే ఉన్నారంట నేను జస్ట్ డ్రైవ్ చేస్తే చాలు వాళ్ళే చూసుకుంటామని చెప్పారు అని అంటే సరే అని అంటూ ఆర్య కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తా అని నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ చెప్తే అన్న ఏంటన్నా పొద్దున కూడా కంగారుగా కనిపించావు అని అంటే అప్పుడు ఆర్య చెప్తాడు ఇంకా గౌరీ గారు ఉన్నారు కదా వాళ్ళ చెల్లెలు సంధ్య అలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ సిటీలో కిడ్నాప్ అయ్యారు అదే టెన్షన్లో తిరుగుతున్నారా అని అంటే ఓ అవునా అన్న సరే అన్న అని ఫోన్ పెట్టేస్తాడు. ఆర్య వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక
ఇంటి దగ్గర ఇంకా శ్రావణి వాళ్ళు కంగారు పడుతూ ఉంటుంది కదా. ఇంకా ఆర్య పెద్ద తమ్ముడు ఒక సైడ్ వెతుకుతూ ఉంటే ఆర్య చిన్న తమ్ముడు ఇంకో పక్క తిరుగుతూ ఉంటాడు. ఇక అలా సంధ్య వాళ్ళు ఉన్న ప్లేస్కే ఆర్య చిన్న తమ్ముడు వస్తాడు. వచ్చి సడన్గా అలా వస్తూ ఉంటే ఒక రౌడీ కిటికీలో నుంచి చూస్తే ఇంకా వాడు వస్తూ ఉన్నాడని చెప్పేసి కోపంగా టెన్షన్గా అలా చూసి బాయ్ చూడండి వాడెవడో వస్తున్నాడు అని అనేసరికి ఇక అప్పుడే అతను వచ్చేసి చూస్తాడు. వీడెవడు ఇలా వస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే రాకేష్ అక్కడికి వచ్చేసి చూసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా అంటాడు, చూడండి వాడిని మీరు ఏం చేయొద్దు అని అంటూ రాకేష్ అంటాడు. ఎందుకు అని అంటే వాడికి తెలుసా అని అంటే వాడు శంకర్ వాళ్ళ తమ్ముడు అంటే ఈ శంకర్ ఏంటి ఈ శంకర్ ఏంటి అసలు అని అంటూ సీరియస్ అవుతూ ఉంటాడు. చూడు బాయ్ నువ్వు అనపడకు అంటే టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి, వాడు ఇప్పుడు వచ్చాడు అంటే అలా వెతుకుతూ వస్తున్నాడు. వాడు ఒకవేళ తెలిసి వస్తే పోలీస్ వాళ్ళతో వచ్చేవాడు, వాడుకు తెలియదు వెతుక్కుంటూ వస్తున్నాడు కాబట్టి వాడికి ఇంకా సరిగ్గా ఏమీ తెలియదు. వాడి గురించి నువ్వేమి చేయొద్దు, జస్ట్ వాడిని టాపిక్ డైవర్ట్ చేసి పంపించాలి అని అంటూ రాకేష్ అంటాడు. సరే అని ఇంకా ఒకరిని పిలిచి ప్లాన్ చెప్తాడు. ఇక ఒక బాక్స్ ఇచ్చి అతన్ని బయటికి పంపించేస్తాడు. ఇక అప్పుడే ఆర్య తమ్ముడు అక్కడికి డోర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఇతను డోర్ ఓపెన్ చేసుకొని బయటికి బాక్స్ పట్టుకొని వెళ్తాడు. వెళ్ళేసి ఎవరు బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఒకవేళ మెటీరియల్ కావాలి అంటే అక్కడికి బయటికి రమ్మని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వస్తున్నావు అని అంటూ అడుగుతాడు. అలా అడిగేసరికి ఇక అప్పుడే షాప్ దగ్గరికి వచ్చి కలవండి అని అంటే ఓ అవునా ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్యాక్టరీ అంటున్నారు అంటే ఇది వేరే ఫ్యాక్టరీ, క్రాకర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ, క్రాకర్స్ కావాలంటే షాప్ దగ్గరికి రావాలి ఇక్కడికి రావద్దు అంటే సరే నువ్వెందుకు వచ్చావు అని అంటూ అతను అడిగితే క్రాకర్స్ కోసం వచ్చాను అని ఆర్య తమ్ముడు చెప్పేసి ఇంకా షాప్ దగ్గరికి రా అంటే సరే అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సంధ్య చూసి ఇంకా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇక అలా అక్కడ నుంచి అతను వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది సంధ్య. ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఆర్య పెద్ద తమ్ముడు కూడా వచ్చి ఎక్కడ కనిపించలేదన్నయ్య అంటే జెండే అలాగే యాదగిరి వాళ్ళంతా వచ్చేస్తారు ఇంటికి. ఇక అప్పుడే ఆర్య చిన్న తమ్ముడు కూడా వస్తాడు. అన్నయ్య అక్కడ కూడా ఏం లేదన్నయ్య అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.